ఫిబ్రవరి 12, 2024 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, ప్రతి ఒక్క పౌరుడు ఆర్మీలో చేరాల్సిందే అని ఏ దేశం ఇటీవల తెలిపినది? చూడండి, ఏ దేశ ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆర్మీలో చేరాలని రూల్ పాస్ చేసిందంటే కనుక మయన్మార్ దేశం అన్నమాట. మయన్మార్ దేశంలో సైనికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉండడం వల్ల తీసుకున్న నిర్ణయం అన్నమాట ఇది. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆర్మీలో పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది అన్నమాట. పురుషులైతే 2 సంవత్సరాలు, స్త్రీలైనా 2 సంవత్సరాలు, ఎవరైనా సరే కనీసం 2 సంవత్సరాలు ఆర్మీలో పని చేయాల్సిందనమాట. పురుషుల నిర్ణీత వయస్సు 18 నుంచి 35 ఏళ్ళ వరకు, మహిళల నిర్ణీత వయస్సు 18 నుంచి 27 ఏళ్ళ వయస్సు. 18 నుంచి 35 ఏళ్ళ వయసు లోపు ఉన్నటువంటి వాళ్ళు పురుషులు, 18 నుంచి 27 ఏళ్ళ లోపు ఉన్నటువంటి మహిళలు. ఓకేనా? ఎవరైనా సరే, ఏ పౌరుడైనా సరే మయన్మార్లో ఉన్న పౌరుడు 2 సంవత్సరాల ఆర్మీలో పని చేయాల్సిందనమాట. అంతేకాదు, స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే 3 సంవత్సరాలు పని చేయవలసి ఉంటుంది. స్పెషలిస్ట్ డాక్టర్లు అయితే కనుక 3 సంవత్సరాలు పని చేయవలసి ఉందన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఏ పౌరుడైనా సరే మయన్మార్లో ఇక్కడ నుంచి ఆర్మీలో పని చేయాల్సిందనమాట. ఓకేనా? మనం గత క్లాసులో ఇటీవలనే చెప్పుకున్నాం, మన భారతదేశానికి మయన్మార్తో 1643 మీటర్ల మేర సరిహద్దు ఉందన్నమాట. 1643 మీటర్ల మేర సరిహద్దు ఉందన్నమాట. ఓకేనా? ఇటీవల మయన్మార్ దేశానికి చెందినటువంటి పౌరులు మన భారతదేశంలోకి చొరబడుతూ ఉన్నారన్నమాట. ఇలా కాకుండా ఉండడం కోసం మన భారత ప్రభుత్వం మొత్తం 1643 మీటర్ల మేర 1643 మీటర్ల మేర అక్కడ కంచె వేయనుందనమాట. ఆ 1643 మీటర్లు కంచె వేయనుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశ సరిహద్దు మొత్తంగా మనం కంచె వేయనున్నామంటే మయన్మార్ అనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి. గత ఏడాది మయన్మార్లో వచ్చినటువంటి భీకర తుఫాను మోచా తుఫాను బాధితులను కాపాడడం కోసం, వారికి సహాయం చేయడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కరుణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ కరుణ, ఇట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మయన్మార్తో మన దేశానికి సంబంధించి. అంతేకాదు, మయన్మార్ దేశ సైన్యము, మన దేశ సైన్యం ఇద్దరూ కలిసి చేసే ఆపరేషన్ సైన్య ఎక్సర్సైజ్ అనమాట. సైన్యానికి సంబంధించినటువంటి ఒక వ్యాయామం. ఈ ఎక్సర్సైజ్ ఏదంటే ఇంబెక్స్ అనమాట. IMBEX అని గుర్తుపెట్టుకోవాలి. IMBEX అనగా ఇండియా మయన్మార్ బైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే మన ఆర్మీ, మయన్మార్ ఆర్మీ ఇద్దరూ కలిసి చేసే సంయుక్త సైనిక వ్యాయామం అంటారు. దాని పేరు ఇంబెక్స్ అనమాట, IMBEX. ఇట్లా ఇవన్నీ కూడా మయన్మార్కు సంబంధించి మనతో ఉన్న రిలేషన్స్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇకపోతే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, మన దేశం 15,200 కిలోమీటర్ల మేర 7 దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది అనమాట. ఆ 7 దేశాలు, ఓకేనా, ఆరోహణ క్రమంలో మీరు ఓకేనా నాకు ఆన్సర్ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ ఏ దేశం ఎక్కువ సరిహద్దు అంటే బంగ్లాదేశ్ అనమాట. బంగ్లాదేశ్ తర్వాత ఎక్కువగా సరిహద్దు పంచుకునేది మనం చైనాతోనే. చైనా తర్వాత పాకిస్తాన్. ఇట్లా వరుస క్రమం అన్నమాట, ఎక్కువ నుంచి తక్కువకు. ఓకేనా? ఆ వరుస క్రమాన్ని 7 దేశాల క్రమాన్ని అమర్చండి. దయచేసి ఆన్సర్ పంపండి. ఓకేనా? అందరూ కూడా ఎవరైతే క్లాస్ ఫాలో అవుతున్నారో మీరు అందరూ లైక్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకేనా? మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. సెకండ్ క్వశ్చన్, ఏ కోర్టులను దిగువ కోర్టులు అని పిలవద్దు అని సుప్రీంకోర్టు సూచించినది? చూడండి, ఏ కోర్టులను దిగువ కోర్టులు అని పిలవకూడదు అని సుప్రీంకోర్టు సూచించిందంటే కనుక ట్రయల్ కోర్టులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక నుంచి ఎవరు కూడా దిగువ కోర్టులు అనకూడదు అనమాట. లోయర్ కోర్ట్స్ అని అనకూడదు అనమాట. లోయర్ కోర్ట్స్ అని అనకూడదు, వాటిని ట్రయల్ కోర్టులు అని పిలవాలి. ఓకేనా? LC అంటే లోయర్ కోర్ట్ అని పిలవకూడదు. TC అంటే ట్రయల్ కోర్ట్ అని పిలవాలి. అదేవిధంగా అవి ఇచ్చినటువంటి తీర్పుల రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఓకేనా దిగువ కోర్టుల రికార్డులు అని పిలవకూడదు అనమాట. లోయర్
కోర్ట్ రికార్డ్ అని పిలవకూడదు అనమాట. పిలవాల్సినటువంటిది ఏదంటే ట్రయల్ కోర్ట్ రికార్డ్ అని పిలవాలి. ట్రయల్ కోర్ట్ రికార్డ్ టీసీఆర్ అనమాట. ఈ విషయాలు మనకు వెల్లడించబడ్డాయి, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇకపోతే దీనికి సంబంధించిన సమాచారం చూస్తే ఒక కేసు విషయంలో ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఓకేనా ఈ విధమైనటువంటి పేరును సూచించడం జరిగిందనమాట. ఓకేనా. ఆ కేసు తీర్పులో భాగంగా ఈ పదాన్ని ఇలా అనకూడదు అని చెప్పినటువంటి వాళ్ళు న్యాయమూర్తి ఎవరంటే కనుక అభయ్ ఓకా అనేటువంటి ఒక న్యాయమూర్తి మరియు ఉజ్జల్ బుయాన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వీళ్ళిద్దరు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? ఇద్దరు కూడా న్యాయమూర్తులు. ఓకేనా. ఒకరు ఉజ్జల్ బుయాన్, మరొకరు ఓకేనా అభయ్ ఓకా. ఇక్కడ మనం చూడొచ్చు ఇమేజ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు చూడండి, వాళ్ళిద్దరే అనమాట. ఉజ్జల్ బుయాను అదేవిధంగా అభయ్ ఓకా అనమాట. వీళ్ళిద్దరి తీర్పు ప్రకారమే ఈ పదం వాడకూడదని చెప్పడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక సుప్రీంకోర్టు ఓకేనా ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఓకేనా. రైట్. థర్డ్ క్వశ్చన్. ప్రముఖ రచయిత్రి ఉషా కిరణ్ కన్నుమూశారు. ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ప్రముఖ రచయిత్రి ఉషా కిరణ్ కన్ను మూయడం జరిగిందనమాట. ఈమె బీహార్ రాష్ట్రానికి చెందిన గొప్ప రచయిత. ఈ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ రచయితకు 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 2011లో బామతి అనే ఒక రచనకి, రచన పేరు బామతి అనేటువంటి రచనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందనమాట. ఈమె పద్మశ్రీ పురస్కారాన్ని కూడా, సాహిత్యంలో ఈమె చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎప్పుడంటే 2015లో. కాబట్టి గుర్తుంచుకోవాలి, 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, 2015లో పద్మశ్రీ. రచన బామతి. ఈమె రాష్ట్రం బీహార్. అనారోగ్యానికి గురై ఈమె చనిపోవడం జరిగిందనమాట. గొప్ప హిందీ రచయిత, మైథిలి భాష, 2 భాషలలో రచయిత అనమాట. హిందీ భాషలో రచయిత, మైథిలి భాషలో రచయిత. బీహారు, వెస్ట్ బెంగాల్ ఇక్కడంతా కూడా ఉన్నటువంటి భాష అనమాట మైథిలి భాష. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకొని నోట్ చేసుకోండి. ఇక సాహిత్య అవార్డ్స్ అనగానే కొన్ని రీసెంట్ అవార్డ్స్ మనం చూస్తే ప్రపంచంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం బుకర్ ప్రైజ్, పాల్ లించ్. బుకర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు? పాల్ లించ్, ఐర్లాండ్ దేశ రచయిత అనమాట. పాల్ లించ్ ప్రాఫెట్ సాంగ్ అనే రచనకు అనమాట. ప్రాఫెట్ సాంగ్. మన భారతదేశంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఒకటి ఉంది. అధికార భాషలు 22 ఉంటే 22 భాషల్లో ఇస్తారు. ఇటీవల తెలుగులో పతంజలి శాస్త్రి రామేశ్వరం కాకులు అనేటువంటి రచనకి పతంజలి శాస్త్రికి అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం అనమాట. ఈ జ్ఞాన్పీఠ్ పురస్కారం దామోదర్ మౌజో, కొంకణి రచయిత అనమాట. కొంకణి రచయిత దామోదర్ మౌజో, ఆయనకు రావడం జరిగింది. జ్ఞాన్పీఠ్ పురస్కారం తర్వాత ముఖ్యంగా సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్ అని 2 ఉంటాయి. సరస్వతి సమ్మాన్ పురస్కారం శివశంకరికి, రచయిత శివశంకరికి రావడం జరిగిందనమాట. రచన సూర్యవంశం అనే రచన. శివశంకరి సూర్యవంశం అనే రచనకు ఆమెకు వచ్చింది సరస్వతి సమ్మాన్. వ్యాస్ సమ్మాన్ పురస్కారం ఇటీవలనే పుష్పభారతి అందుకోవడం జరిగింది. రచన యాదిన్, హిందీ రచన అనమాట. యాదిన్ దానికి పుష్పభారతి పొందింది. ఇట్లా సాహిత్య బహుమతులన్నీ కూడా ఒక చోట నోట్ చేసుకొని చదువుకోండి అందరూ కూడా. క్వశ్చన్. ఏ దేశ రాయబారి డెన్నిస్ అలిపో భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి పూర్తి మద్దతు పలకడం జరిగింది? చూడండి, రష్యా దేశానికి చెందినటువంటి రాయబారి అనమాట ఈ డెనిస్ అలిపో. ఇతను ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వడం కోసం పూర్తి
మద్దతు ఇస్తున్నట్టుగా పలకడం జరిగిందనమాట. మనందరికీ తెలిసి ఇటీవల ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ కూడా భారతదేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం అనేటువంటిది అర్ధరహితమని ఆయన కూడా వ్యాఖ్యానించాడు, మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు రష్యా దేశం మద్దతు ఇచ్చిందనమాట, గుర్తుపెట్టుకోవాలి. పూర్తి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించిందనమాట. రష్యా దేశం నుంచి మనము యుద్ధ విమానాలు కూడా దిగుమతి చేసుకున్నాం, మనందరికీ తెలుసు. ఓకేనా? కాబట్టి రష్యా దేశం ఎప్పుడైనా సరే మనకు మద్దతు ఇస్తూనే ఉందన్నమాట. ఈ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు ఉంటాయన్నమాట. 5 శాశ్వత దేశాలు, 10 తాత్కాలిక దేశాలు. 5 శాశ్వత దేశాలు ఏంటంటే అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏర్పడినప్పటి నుంచి అవే ఉన్నాయి, 5 ఉన్నాయన్నమాట. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. కాకపోతే మన దేశానికి మద్దతు ఇవ్వకుండా ఉన్న దేశం ఏదంటే చైనా వాళ్ళే. ఈ 5 దేశాలు మద్దతు ఇవ్వాలి ఖచ్చితంగా, చైనా వాళ్ళు మద్దతు ఇవ్వడంలే. రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి ఈరోజు రష్యా మళ్ళీ దాని యొక్క పూర్తి మద్దతును ప్రకటించిందనమాట. ఈ ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏకంగా G4 అనే కూటమి కూడా ఏర్పడింది. G4 కూటమిలో ఉన్న దేశాలు బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్ అన్నమాట. బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్. బిగ్ జే కోడ్ గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వంగా లేదు, ఇండియాకు శాశ్వత సభ్యత్వం లేదు, జర్మనీకి శాశ్వత సభ్యత్వం లేదు, జపాన్కు శాశ్వత సభ్యత్వం లేదు. ఈ 4 దేశాలు ఈ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం G4 కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఏ దేశం మద్దతు ఇచ్చింది, ఎవరు మద్దతు ఇచ్చారనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి పూర్తి మద్దతుగా ఇవ్వడం జరిగింది రష్యా దేశం అన్నమాట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 ఏడాదికి గాను కేటాయించిన బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అన్నమాట. తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంటు. ఎంత బడ్జెట్ కేటాయించింది అంటే 2,75,891 కోట్లు అనమాట. 2,75,891 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను తీసుకువచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరించడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మొత్తం టోటల్ అయితే 2,75,890 కోట్లు. రెవెన్యూ వ్యయం వచ్చేసి 2,01,178 కోట్లు. మూలధన వ్యయం వచ్చేసి 29,669 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత నోట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా దేనికి ఎంతెంత ప్రకటించారు అనేది మనం ఒకసారి నోట్ చేసుకుంటే 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్ల అంచనా అనమాట. 6 గ్యారెంటీల కోసం 53,196 కోట్లు అంచనా అని చెప్పడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా పరిశ్రమల శాఖకు వచ్చేసి 2,543 కోట్లు. పరిశ్రమల శాఖకు 2,543 కోట్లు. ఐటీ శాఖకు 774 కోట్లు. పంచాయతీరాజ్ శాఖకు 40,080 కోట్లు. పంచాయతీరాజ్ 40,080 కోట్లు అనమాట. అదేవిధంగా పురపాలక శాఖకి 11,692 కోట్లు అనమాట. ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ శాఖకు వచ్చేసి 774 కోట్లు. 774 కోట్లు అనమాట. ఇకపోతే వ్యవసాయం వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు. 19,746 కోట్లు అనమాట. ఎస్సీ ఎస్టీల గురుకుల భవనాల నిర్మాణాల కోసం 1250 కోట్లు. ఎస్సీల సంక్షేమం కోసం 21,874 కోట్లు. ఎస్టీల సంక్షేమానికి 13,013 కోట్లు. మైనారిటీల సంక్షేమానికి 2,262 కోట్లు అనమాట. ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, మైనారిటీ సంక్షేమం 3 నోట్ చేసుకోవాలి. అదేవిధంగా వైద్యానికి 11,500 కోట్లు. విద్యకు 21,389 కోట్లు. బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు. ఓకేనా? తెలంగాణలో ఉన్నటువంటి బీసీ గురుకులాల భవనాల నిర్మాణానికి 1,546 కోట్లు అనమాట. ఇకపోతే కనుక విద్యుత్ గృహజ్యోతి చాలా చాలా ఇంపార్టెంటు, 2,418 కోట్లు అనమాట. గృహ నిర్మాణాలకు 7,740 కోట్లు. నీటిపారుదల శాఖకు 28,024 కోట్లు. ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకొని చదువుకోండి. సిక్స్త్ క్వశ్చన్, డిజిటల్ చెల్లింపులను అత్యంత సులభతరం చేస్తున్న యూపీఐ సేవలను తాజాగా ఏ దేశాల్లో ప్రారంభించారు?
చూడండి, తాజాగా ఏ దేశాలలో ప్రారంభించారు అంటే కనుక శ్రీలంక, మారిషస్. ఇక్కడ ఆప్షన్స్లో లేవు, ఒకసారి చూడండి. శ్రీలంక, మారిషస్ అనేవి లేవు, ఓకేనా. కాబట్టి శ్రీలంక, మారిషస్ మీరు నోట్ చేసుకోవాలి. ఇక్కడ మిస్టేక్ పడింది, శ్రీలంక, మారిషస్ అనేది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. సరే, ఇటీవల మనకు తెలుసు ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో యూపీఐ సేవలు ప్రారంభించడం జరిగింది. అప్పుడు చెప్పుకున్నాం. ఆ ఫ్రాన్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీలంక మరియు మారిషస్లో యూపీఐ సేవలు అనేటువంటివి, ఓకేనా, ప్రారంభించబడ్డాయి అన్నమాట. అసలు యూపీఐ సేవలు 2016 నుంచి భారతదేశంలో స్టార్ట్ అయినాయి అన్నమాట. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. 2016లో ప్రారంభం. ఎవరు ప్రారంభించారంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 2008లోనే ఏర్పడింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరున్నారంటే అజయ్ కుమార్ చౌదరి గారు ఉన్నారు. అజయ్ కుమార్ చౌదరి గారు ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు యూపీఐ సేవలు ఎక్కడ ప్రారంభించబడ్డాయంటే శ్రీలంక, మారిషస్. శ్రీలంక, మారిషస్. శ్రీలంకలోనే ఇటీవల మద్రాస్ ఐఐటి, ఓకేనా, క్యాంపస్ కూడా ప్రారంభించబోతూ ఉన్నారన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. 7th క్వశ్చన్. త్రివిధ దళాలకు చెందిన ఏ దేశం 2024 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్గా ప్రకటించింది? ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్ అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశానికి చెందిన త్రివిధ దళాలలో ఏ దళం ప్రకటించింది అంటే కనుక ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ వాళ్ళు ప్రకటించారన్నమాట. అంటే ఆర్మీ వాళ్ళు టెక్నాలజీ పరంగా కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం పైన ఇయర్గా ప్రకటించారన్నమాట. టెక్నాలజీ పరంగా ఆ సహాయ సహకారాలు తీసుకొని గొప్పగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించారన్నమాట ఇండియన్ ఆర్మీ. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్ బిట్ ఇది. ఇండియన్ ఆర్మీ ఏ ఇయర్గా ప్రకటించిందంటే కనుక ఇయర్ ఆఫ్ టెక్నాలజీ అబ్జార్ప్షన్. త్రివిధ దళాలు అంటే ఏంటి? ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఈ మూడింటి త్రివిధ దళాలు అంటాం. త్రివిధ దళాల అధిపతి ఎవరు? త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి గారు, ప్రెసిడెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా మనకు చాలా ముఖ్యంగా దీనికి సంబంధించిన సమాచారం ఉందన్నమాట. ఇండియన్ ఆర్మీ ఎవరు? ఆర్మీ చీఫ్ ఎవరంటే మనోజ్ పాండే. ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే ఆర్ హరికుమార్ గారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎవరంటే కనుక వివేక్ రామ్ చౌదరి. అదేవిధంగా మన దేశానికి సంబంధించి సిడిఎస్ అని ఒకటి ఉంటుంది, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అంటే రక్షణ రంగానికి సంబంధించి ఆ రక్షణ రంగ స్టాఫ్కు సంబంధించి మెయిన్ చీఫ్ అనమాట. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే ఇప్పుడు జనరల్ అనిల్ చౌహాన్ అనమాట. జనరల్ అనిల్ చౌహాన్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా, ఓకేనా. రైట్. ఎయిత్ క్వశ్చన్. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నిర్దేశిత ఎన్ని డిగ్రీ సెల్సియస్ పరిమితిని అధిగమించిందని కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ ఇటీవల ప్రకటించింది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, వాతావరణానికి సంబంధించిన అంశం అనమాట. క్లైమేట్కు సంబంధించిన విషయాలు ఏవైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్. సరే, దీనికి సంబంధించి నోట్ చేసుకోండి మీరు. గడిచిన సంవత్సర కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నిర్దేశిత 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని అధిగమించిందని ఐరోపాకు చెందినటువంటి కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ ప్రకటించిందనమాట. ఎవరు? ఐరోపాకు చెందినటువంటి కోపర్నికస్ వాతావరణ మార్పుల నమోదు సంస్థ ప్రకటించిందనమాట. అంటే గడిచిన సంవత్సర కాలంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఉంటుంది కదా, అది 1.5 డిగ్రీల సెల్సియస్ పరిమితిని అధిగమించింది అని చెప్పిందనమాట. చూడండి, దీనికి సంబంధించిన సమాచారం మనం ఒకసారి చూస్తే 2023 ఫిబ్రవరి నుంచి 2024 జనవరి మధ్య భూతాపం పెరుగుదల 1.52 డిగ్రీలు నమోదైందనమాట. 2023 ఫిబ్రవరి 2024 జనవరి మధ్య భూతాపం గత సంవత్సరంలో పెరుగుదల ఎంత అంటే కనుక 1.52 డిగ్రీలు నమోదైందనమాట. పారిశ్రామిక యుగానికి ముందు అంటే 1850-1900 అనమాట. ఆ మధ్య భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలని 2015లో ప్యారిస్ ఒప్పందం, చాలా చాలా మెయిన్ అనమాట. ప్యారిస్ ఒప్పందం 2015లో జరిగింది. ఆ రోజు నిర్ణయం తీసుకున్నారనమాట. ఏమని? 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడమని. 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడమని. కానీ అది సాధ్యమైందా అంటే కాలే. ఎందుకంటే 2023 సంవత్సరం అత్యుష్ణ సంవత్సరంగా రికార్డులోకి ఎక్కిందనమాట.
కానీ 1.52 డిగ్రీలు నమోదైందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. పోయిన ఏడాది COP28 సమావేశం ఎక్కడ జరిగిందంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరిగింది. ఈ సంవత్సరం కూడా COP29 సమావేశం ఎక్కడ నిర్వహించాలని నిర్ణయించారంటే కనుక అజర్బైజాన్లోని బాకులో. పోయిన ఏడాది ఎక్కడ? దుబాయ్లో. ఈ ఏడాది ఎక్కడ? అజర్బైజాన్లోని బాకులో. గుర్తుపెట్టుకోవాలి. COP29 జరగబోతూ ఉందన్నమాట ఈ సంవత్సరం. రాముడి తపాల స్మారక కవర్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? చూడండి, రాముడి యొక్క తపాల స్మారక కవర్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటే కనుక ఓకేనా, తెలంగాణ. కాకపోతే తెలంగాణ మొదటి రాష్ట్రం కాదు, రెండవ రాష్ట్రంగా అవతరించిందనమాట. ఇంతకుముందు అలా ఏదంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇప్పుడు తెలంగాణ అనమాట. కానీ తెలంగాణలో ప్రారంభించబడినటువంటి రాముని యొక్క స్మారక కవర్, పోస్టల్ కవర్ అనేటువంటిది ఉంది కదా, అది అయోధ్య రామునిది కాదు, భద్రాచల రాముని యొక్క పోస్టల్ కవర్ అనమాట. భద్రాచలం తెలంగాణకు సంబంధించి చాలా ముఖ్యంగా గొప్ప పుణ్యక్షేత్రం ఏదంటే కనుక భద్రాచల రాముడు అనమాట. ఇక్కడ దక్షిణ అయోధ్య అంటారు, భద్రాచలాన్ని దక్షిణ అయోధ్య అంటారనమాట. రాముడు జన్మించింది అయోధ్యలో అయితే దక్షిణాన అయోధ్య ఏదంటే కనుక మన భద్రాచలం అనమాట. అటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాముల యొక్క జ్ఞాపకార్థం, గౌరవార్థం ఒక పోస్టల్ కవర్ను ఇప్పుడు ఆవిష్కరించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఏ దేశ ప్రభుత్వం 8 మంది భారత నౌకాదళ అధికారులను విడుదల చేశారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. మన దేశానికి చెందినటువంటి నావికా అధికారులు ఖతర్ దేశంలో పనిచేయడం జరిగిందనమాట. ఖతర్ దేశంలో దహ్రా గ్లోబల్ అనేటువంటి కంపెనీలో పనిచేయడం జరిగిందనమాట. ఎంతమంది? 8 మంది నావికా అధికారులు అక్కడ వెళ్ళి పనిచేయడం జరిగిందన్నమాట. ఖతర్ దేశంలోని దహ్రా గ్లోబల్ కంపెనీలో. అక్కడ గూఢాచార్య ఆరోపణలపై ఆ 8 మందిని అరెస్ట్ చేశారనమాట. గూఢాచార్య ఆరోపణలపై మన భారతీయులు నావికా అధికారులు 8 మంది అరెస్ట్ చేయబడ్డారనమాట. 2022 నుంచి వాళ్ళు అక్కడ ఆ జైల్లో మగ్గిపోతూ ఉన్నారన్నమాట. 2022 నుంచి ఇప్పుడు ఆ 8 మందిని, గూఢాచార్య ఆరోపణలతో ఉన్నటువంటి 8 మందిని వాళ్ళను నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేయడం జరిగిందనమాట. ఆ 8 మంది చూస్తే ఒకసారి వాళ్ళ పేర్లు: సౌరభ్ వశిష్ఠ్, నవతేజ్ గిల్, అదేవిధంగా బీరేంద్ర శర్మ, మరొకరు పూర్ణేందు తివారీ, సంజీవ్ గుప్తా, రాకేష్ ఓకేనా. అదేవిధంగా అమిత్ అనేటువంటి వ్యక్తి ఒకరు, సంజీవ్ గుప్తా, రాకేష్, అమిత్ ఓకేనా. ఇట్లా మొత్తం 8 మంది మన భారతదేశానికి చెందినటువంటి నావికాధికారులను అందరినీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఏ దేశం? ఖతర్ దేశ రాజధాని దోహా. ఖతర్ దేశ కరెన్సీ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఖతర్ ప్రధానమంత్రి ఎవరంటే కనుక మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అవైలబుల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల మేము PDF ఫైల్ పంపిస్తాం. అదేవిధంగా స్టాండర్డ్ జీకే ఓకేనా, దానికి సంబంధించినటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసుకోవాలన్నా అతి తక్కువ అమౌంట్తో మీరు రాసుకోవచ్చు. డిఎస్సి వాళ్ళకు కూడా విత్ మెటీరియల్తో మేము జీకే అందిస్తూ ఉన్నాం. కానీ స్టాండర్డ్ జీకే విత్ కరెంట్ అఫైర్స్ ఓకేనా, అతి తక్కువ అమౌంట్తో మేము ఎగ్జామ్స్ పెడుతున్నాం. అందరూ యూటిలైజ్ చేసుకోండి. కాల్ చేయండి 8186006848 అనే నెంబర్కి ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.